కల్వరిలోని ప్రేమ. ప్రతి ఒక్కరు పాడాలి. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడింది ఆయన ప్రేమ. మనకై ప్రాణాన్ని వీడింది ఆయన ప్రేమ. మన పాపంలో మనల్ని వెతికింది ఆ ప్రేమ. కరుణించింది, ఆదరించింది, సేద తీర్చింది, నిత్య జీవాన్ని ఇచ్చింది. ఆయనతో పాటు తరతరాలు ఉండేలా చేసింది ఆయన ప్రేమ. అతి ఆశ్చర్యమైన ప్రేమను బట్టి అందరూ కలిసి స్వరాలు విప్పి పాడదాం. ఇప్పుడు మహింపరుద్దామా? నాతో కలిసి పాడండి. పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి. నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. గట్టిగా మరణము కంటే బలమైన ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అమ్మకు నాన్నకు దూరంగా ఉండాల్సి వచ్చింది, కుటుంబం ఉన్నప్పటికీ భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చింది, భార్యకు దూరంగా ఉండాల్సి వచ్చింది, బిడ్డలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. బ్రతకేదో బాగుంటుందనుకుంటే ఈరోజు కనీసం తినడానికి కూడా తిండి లేని స్థితికి చేరాల్సి వచ్చింది. బాగా చదువుకున్నప్పటికీ నిరుద్యోగ సమస్య వెంటాడుతూ, ఒకప్పుడు బాగా బతికినప్పటికీ ఈరోజు ఏమీ లేనటువంటి జీవితం జీవించవలసి వస్తూ ఉంటే తట్టుకోవడం కష్టంగా ఉంది బ్రదర్. పరిస్థితి ఏమీ బాలేదు, చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది. కొన్ని సందర్భాల్లో అసలు ఎందుకు బ్రతికున్నానా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితి గుండా ఈరోజు మీలో ఎవరైనా వెళుతున్నట్లయితే మీకు ఒక శుభవార్త. ఏమిటా శుభవార్త అంటే, మీకంటే ముందుగా ఇదే మార్గంలో దావీదు వెళ్ళాడు. రాజుగా అభిషేకించబడిన తరువాత కూడా చాలా కష్టాలు గుండా వెళ్ళాడు, కన్నీటి లోయ గుండా వెళ్ళాడు, ఆకలి మంటలు గుండా వెళ్ళాడు,
ఎన్నో ఆపదల గుండా వెళ్ళాడు, అనాథగా ఉండాల్సి వచ్చింది, అడ్రస్ లేని జీవితం జీవించాల్సి వచ్చింది, అందరికీ దూరం కావాల్సి వచ్చింది. ఇలా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సుమారు 13 సంవత్సరాలు. కానీ 13 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన కష్టాలకు దేవుడు ఫుల్ స్టాప్ పెట్టే రోజు అనుగ్రహించాడు. ఎప్పుడైతే దావీదు తన జీవితంలో 30వ సంవత్సరానికి వచ్చాడో దేవుడు దావీదు జీవితంలో అద్భుతములు చేయటం ప్రారంభించాడు. యూదా రాజ్యం మీద మొదటిగా దావీదును దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. 7 సంవత్సరాలు యూదా రాజ్యం మీద దావీదు రాజుగా పరిపాలన చేసిన తరువాత 33 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం మీద పరిపాలన చేయడానికి దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. మొత్తము దావీదు పరిపాలన చేసిన కాలము 40 సంవత్సరాలు. 40 అనేది సంపూర్ణతకు, పరిపూర్ణతకు గుర్తు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దావీదు రాజుగా అభిషేకించబడిన తరువాత ఇశ్రాయేలు దేశం మీద పరిపాలన చేయడానికి సుమారు 20 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎందుకని అన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది? ఎందుకు కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలో మనం ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించకుండా ఆలస్యం చేస్తాడు? ఎందుకు అలా చేస్తాడు? మనలో చాలా మందికి ఉన్న ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఎందుకని నా జీవితంలో జవాబు ఆలస్యం చేస్తాడు? ఎందుకు అలా చేస్తాడు? మనలో చాలా మందికి ఉన్న ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఎందుకని నా జీవితంలో జవాబు ఆలస్యం చేస్తున్నాడు? అడిగిన వెంటనే జవాబు ఇవ్వచ్చు కదా, అడిగిన వెంటనే ఉద్యోగం ఇవ్వచ్చు కదా, అడిగిన వెంటనే గర్భఫలం ఇవ్వచ్చు కదా, అడిగిన వెంటనే మాకు ఒక చక్కని ఇల్లు ఇవ్వచ్చు కదా, అడిగిన వెంటనే ప్రమోషన్ రావచ్చు కదా, అడిగిన వెంటనే వీసా వచ్చేస్తే బాగుండేది కదా, అనుకున్న వెంటనే పెళ్ళైపోతే బాగుండేది కదా. ఎందుకని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? మొదటిగా ఆలస్యానికి కారణము నీ అవిధేయత. రెండవదిగా ఆలస్యానికి కారణము నీ అవిశ్వాసం. మూడవదిగా నీ జీవితంలో ఆలస్యానికి కారణము దేవుడు నీ జీవితంలో ఒక విలువైన పాఠాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు.